హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీల్మా వ్లాగ్స్ 06. ఈరోజు ఫుల్ వీడియో రెసిపీ ఏంటంటే చేపల పులుసు అండి. ఇదైతే నెల్లూరు స్టైల్లోనే ఉంటుందండి. కానీ ఇలాగ మా అత్తయ్యలు కూడా చేసుకునేవారు అప్పుడులో. నెల్లూరులో స్టైల్ ఏంటంటే మామిడికాయ అవన్నీ వేసుకొని చేసుకునేవారు. కానీ ఫస్ట్లో మా అత్తయ్యలు కూడా ఇలాగే చేసేవారండి. ఇప్పుడైతే నేను అలాగే చేస్తున్నాను. మామిడికాయ అయితే లేదండి, మామిడికాయ వేయట్లేదు, మామూలుగా చేసుకుంటున్నాం. దీనికోసం అయితే సేలవతి చేపను అయితే తీసుకున్నామండి. 1.5 కేజీ శుభ్రం చేయించుకొని ముక్కలుగా కోసుకొని, దాని తలలో మాత్రం పళ్ళు ఉంటాయండి. ఆ పళ్ళు తీసుకుంటేనే చేప చేదు రాదు. పళ్ళు కానీ ఉండిపోయంటే మాత్రం చేపల పులుసు చిన్న చేదులా వస్తుందండి. ఆ పళ్ళుని తీసేసుకోవాలి. చేపల పులుసులో మాత్రం బుర్రలు వేస్తేనే టేస్ట్ అండి. బుర్ర వేయకన్నా చేపల పులుసు పెట్టుకుంటే అది అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడైతే దానికి తగ్గట్టుగా పసుపు వేసుకొని ఒక 2-3 స్పూన్లు కారం వేసుకోవాలండి. ఎందుకంటే చేపల పులుసుకి కారం ఎక్కువ పడుతుంది. నేనైతే ఒక 3 స్పూన్లు కారం, కొంచెం పసుపు, దానికి తగ్గట్టుగా చేపలకు తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. దాని తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆవ నూనె ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుందండి, మంచిగా ఉంటుంది టేస్ట్. కానీ నేనైతే మామూలు నూనె వేసాను. ఇప్పుడైతే అది బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈ నెల్లూరు చేపల పులుసుకి పౌడరు రెడీ చేసుకోవాలండి. దానికోసం అయితే మెంతులు కొంచెం వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ మెంతులు, అది కొంచెం వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల ధనియాలు, వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు 1 స్పూను, జీలకర్ర ఒక 1/2 స్పూను వేసుకొని బాగా వేగించుకోవాలండి. బాగా వేగిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లే వేసుకోవాలండి. ఎందుకంటే ఇది కొంచెం మనం మిక్సీ గిన్నెకి పౌడర్ అవ్వడానికి చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఈ పౌడర్ అయితే మనం చేపల పులుసులో 2 స్పూన్లు వేసుకుంటాం. ఇప్పుడైతే టమాటీలను కూడాను మిక్సీ చేసుకున్నానండి, పేస్ట్ లాగా. ఎందుకంటే టమాటీలు అవి గట్టిగా ఉంటాయి కదా, ముక్కల్లా ఉంటాయి కాబట్టి కొంచెం 3 వేసుకున్నానండి టమాటీలు. ఎందుకంటే చేపల పులుసులో ఎక్కువ టమాటీలు కూడా వేయరు. కానీ నేనైతే కొంచెం మాకు ఇలా టమాటీ లేకుండా ఏది ఇష్టం ఉండదు కాబట్టి కొంచెం చిన్నవి మార్చి 3 టమాటీలే వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకుని నూనె కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్, చేపల పులుసు టేస్ట్ మారుతుందండి. దాంట్లో ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక 6 మజ్జిగ కోసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు, అది కూడా వేగిన తర్వాత ఇంకొక 2 స్పూన్లు కారం వేసి బాగా వేగించుకోవాలండి. ఇప్పుడు మనం వేస్తున్న చింతపండు పులుసుకు సాల్ట్ సరిపోయేటట్లుగా వేసుకోవాలి. వేసిన తర్వాత అది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా ఒక 2 స్పూన్లు పౌడర్ వేసుకోవాలి. వేసుకొని బాగా వేగిన తర్వాత చింతపండు గుజ్జుని చక్కగా తీసుకొని 1 కప్పు చింతపండు గుజ్జు కూడా వేసుకొని మళ్ళీ అదే కప్పుతో వాటర్ కూడా వేసుకొని బాగా మరగాలండి. బాగా మరిగిన తర్వాత ఆ పులుసుకి తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకొని ఇంకొక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. కొంచెం మంట తగ్గించి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకుంటే చేప ముక్కలు బాగా ఉడుకుతాయండి. వేగంగా ఉడికిపోతాయి చేప అనేది. కొంచెం మనం మంట తగ్గించి కొంచెం ఒక 2-3 నిమిషాలే, ఎక్కువసేపు కాకుండా 2-3 నిమిషాలు మూత పెట్టి అనుకోండి. ఇంకా పులుసు అంతా ముక్కకు పట్టి కారం అన్నీ సమానంగా పులుసు అంతా చాలా టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడైతే మేమైతే కొంచెం ఏ పులుసులు కానీ ఏవైనా పచ్చళ్ళలో కానీ పులుపు వేసిన ప్రతి ఐటెంలో కూడా 1 స్పూన్ షుగర్ అయితే వేస్తామండి, లేదంటే బెల్లమైనా వేస్తాం. షుగర్ అయితే 1 స్పూన్ వేసానండి. కొంచెం పులుసుని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి కొంచెం వేసాను. వేసుకుంటే వేసుకోవచ్చు, మీరు ఎవరికి నచ్చితే వాళ్ళు, లేదంటే పర్వాలేదు, మేమైతే వేస్తామండి. ఇప్పుడైతే అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని ఇంకొక 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకొని దానిపైన వేసుకుంటే పులుసు అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇంకంతేనండి, వేడి వేడి అన్నంలో
వేడి వేడి చేపల పులుసు వేసుకొని తింటే ఇంకా సూపర్ అండి. మీరు ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. బాయ్ గాయ్స్.